ఎందుకంటే ఇది పూర్వం తెలుగు భాష ఎలా ఉందంటే గ్రాంధిక భాష ఉండేది. గ్రాంధిక భాష అంటే అందులో ఉన్న పదాలు కానీ వాక్యాలు కానీ అక్షరాలు కానీ చాలా సంక్లిష్టంగా ఉండేవాడు, చాలా కష్టతరంగా ఉంది. పదాలు వాక్యాలు అక్షరాలు మనలాంటి సామాన్యులకి ఎవరికి అర్థంగా అయ్యేది కాదు. అవి కేవలం పెద్ద పండితులకి మాత్రమే అర్థమయ్యేది. మనలాంటి సామాన్యులకి కూడా ఏం అసలు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే గ్రంథాల్లో ఉండేదేమో గ్రాంధిక భాష, మన నిత్య వ్యవహారంలో మన ఊళ్ళలో మన ఇంటి మాట్లాడుతున్న భాష వేరు, అది వాడుక భాష. దానికి దీనికి కోఆర్డినేషన్ కుదరట్లేదు. మనం ఏ భాష అయితే మాట్లాడుకున్నామో, ఏ భాష అయితే మనం ఉంటున్నామో అదే భాషని గ్రంథాల్లోనూ రచనలోను పాఠశాలలో కాలేజీలో ఉండాలి తప్ప పాఠశాలలో కాలేజీలో గ్రంథాల్లో రచనలలో పాఠ్య పుస్తకాల్లో ఏమో గ్రాంధిక భాష ఉంది. మనం దగ్గర నిత్య వ్యవహారంలో వాడుక భాష వాడుతున్నాం. దీనికి కుదరట్లేదు కాబట్టి ఇక్కడ మన నిత్య వ్యవహారం ఏ భాష అయితే వాడుతున్నామో వాడుక భాష వాడుతున్నామో గ్రంథాల్లో కూడా అదే భాష ఉండాలి. అలా ఉంటేనే మనకు సులభంగా అర్థమవుతుంది. కాబట్టి మన గ్రాంధిక భాష పక్కన పెట్టి వ్యవహారిక భాష మనం పాఠ్య పుస్తకాలు ముద్రించాలని ఈయన విప్లవాన్ని ఆదేశించారు. ఈ విప్లవాన్ని ఆదేశించినప్పుడు ఈయనకి సపోర్ట్గా అంటే ఈయనకి సహాయ సహకరించారు అంటే గురజాడ అప్పారావు గారు, కొందరు వీరేశ్వర. అయితే ఈ పూర్వీకులు ఎక్కడో కాదు, మన దగ్గరలో కోనసీమ దగ్గర అమలాపురం దగ్గర ఈతపల్లి ఒక ఊరు ఉంది, గ్రామం. అక్కడ ఈ పూర్వీకులు పుట్టారనమాట. ఈయనైతే కోనసీమ దగ్గర పుట్టలేదు కానీ ఈయన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో 1863లో ఈయన జన్మించారు. ఈయన ఒక పాఠశాల వెళ్ళాడంట. ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీచర్ చెప్పే పాఠాలని పిల్లలకి ఎవరికి అర్థం కావట్లేదు. టీచర్ చెప్పే పాఠాలు పిల్లలకి ఎవరికి అర్థం కావట్లేదంట. వాళ్ళు బెక్కుమాఫ్ వేసిన అలా చూస్తారంట. ఏ టీచర్ అలా చెప్పుకోవడం పోతారని ఇలా చూస్తారని ఈయన గమనించాడంట. అప్పుడు దీనికి కారణం ఏంటంటే ఈయన పరిశోధన చేస్తే అదేమో ఆ టీచర్ చెప్పేదేమో గ్రాంధికంలో ఉంది, పిల్లలు వాడు మాట్లాడేదేమో వాడుక భాష. ఇది ఎలా సరికాదు, దీనివల్ల కోఆర్డినేషన్ ఉండదు, దీనివల్ల మొత్తం వ్యవస్థ పాడైపోతుందని ఈయన ఏం చేశాడంటే మన వ్యవహార భాష మాత్రం మన నిత్య వ్యవహారం మన నిజంగా ఏదైతే వాడుకున్నామో ఏ భాష అయితే మాట్లాడుతున్నామో అదే పాఠ్య పుస్తకాలు ఉండాలని ఈయన నిలబెట్టించాలి. ఈయన అంతర్జీవం చేసినా కూడా ఈయనకి చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా విప్లవం ఆఫీసులు ఏదైనా ఉద్యోగం ఆపినా మన ఆపోజిట్లో కొంతమంది ఉంటారు, తెలుసు కదా మీకు. మనం ఏంటంటే వాళ్ళు దాన్ని ఆపోజిట్గా వాళ్ళు రెండోది అంటారు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఈయన చేసిన విప్లవంలో, ఈయన చేసిన ఉద్యమంలో మంచి న్యాయం ఉంది కాబట్టి ఈయన అనుకున్నట్టే మనం మాట్లాడుకునే పుస్తకాలు, మనం చదువుకునే పుస్తకాలు, మనం బోధించే పాఠ్య పుస్తకాలు గ్రంథాలను కూడా వాడి